ఎస్ఎస్ఎంఈ 29 కి ఆస్కార్ అవార్డు కోసం జక్కన్న ఇంటర్నేషనల్ ప్లాన్. హాలీవుడ్ కంపెనీలు సైతం పార్ట్నర్షిప్ కోసం రెడీ. మరి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఒప్పుకుంటాడా? ఆ ఒక్క తప్పు వల్లే RRRకి ఒకే ఒక్క ఆస్కార్ అవార్డు వచ్చింది. లేదంటే ఇంకా 2-3 వచ్చేవి. ఈసారి ఆ తప్పు లేకుండా ఎస్ఎస్ఎంఈ 29కి 3 అవార్డులకు జక్కన్న స్కెచ్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చారు. లేటెస్ట్గా ఒక పాటకు సంబంధించినటువంటి డ్యాన్స్ రిహార్సల్స్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్లో జక్కన్న బాహుబలి ది ఎపిక్కి సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రజెంట్ ఎస్ఎస్ఎంఈ 29 శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన బ్రేక్ పట్ల సీరియస్గా వర్క్ జరుగుతుందట. అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కార్కు నామినేషన్లు వేసేటప్పుడు ఫారిన్ కేటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తుందట. దీంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. లేదంటే RRRకు ఇంకో 2-3 అవార్డులు వచ్చాయి. అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 కనుక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత సాధిస్తుంది. కాకపోతే ఆ వెర్షన్ కూడా స్ట్రైట్గా షూట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ ఇబ్బంది కాదు. కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న కంపెనీల సిచ్యువేషన్స్ మీద ప్రజెంట్ పెద్ద అధ్యాయమే జరుగుతున్నట్లు టాక్. అందుకే ప్రస్తుతానికి ఈ అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నాయని వినిపిస్తుంది. షూటింగ్కి ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్నర్షిప్ కోసం సంప్రదింపులు జరిపినా రాజమౌళి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ కనుక సెకండరీ బ్యానర్గా మార్చి మెయిన్ హౌస్గా హాలీవుడ్ కంపెనీని పెడితే వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు ఛాన్స్ పెరుగుతుంది. ఇదంతా ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. 2027 రిలీజ్ డేట్గా టార్గెట్ పెట్టుకొని రాజమౌళి వచ్చే సంవత్సరం సమ్మర్లో మొత్తం కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్ట్ 9కి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. కానీ ఇక్కడ పెద్ద చిక్ ఏంటంటే దుర్గా ఆర్ట్స్ మెయిన్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. కానీ మరి వేరే ఏదైనా హాలీవుడ్ కంపెనీని ముందు పెట్టి కేఎల్ నారాయణను సెకండ్ పెడితే ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మరి ఒక పక్క జోనర్ ఏంటి అన్న దానిపై గతంలో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక హింట్ ఇచ్చారు. ఈ సినిమా ఒక కౌబాయ్ క్యారెక్టర్లో ఒక అడ్వెంచర్కి సంబంధించినటువంటి సినిమా అని ఒక చిన్న లీక్ తప్పితే స్టిల్ ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన ఫొటోస్ కానీ షూటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఏది లేదు. కాకపోతే షూట్కి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో జస్ట్ లీక్ అయింది సోషల్ మీడియాలో. ఆ లీక్ తోటే సోషల్ మీడియా ఒకానొక టైంలో ఊపేసింది. కానీ దాని తర్వాత జరిగే ప్రతి ఒక్క షూట్ సన్నివేశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎవ్వరూ షూట్ చేయకుండా లీక్ చేయకుండా కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఈ సినిమాలో ఇప్పటికే ఆల్రెడీ ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్, దాని తర్వాత లేటెస్ట్గా తమిళ్ స్టార్ సీనియర్ హీరో మాధవన్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. బట్ ఈ సినిమాలో మాధవన్ మహేష్ బాబుకి తండ్రిగా యాక్ట్ చేస్తున్నారట. ఒకప్పుడు మాధవన్కి ఉన్న క్రేజ్ అమ్మాయిలో ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి మాధవన్ ఇప్పుడు అదే మహేష్ బాబుకి సేమ్ టైం ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి లేడీ ఫ్యాన్స్కి డెఫినెట్గా ఆయనకు ఫాదర్గా అంటే యాక్సెప్ట్ చేస్తారా అంటే చూడాలి. మరి రాజమౌళి డెఫినెట్గా ఆయన మేక్ ఓవర్లో చాలా ప్లెజెంట్గా డెఫినెట్గా ఒక పకడ్బందీ ప్లాన్ ఉంటుంది. బట్ ఆ మేక్ ఓవర్ తోటన్నా మహేష్ బాబుకి ఫాదర్గా ఉంటే డెఫినెట్గా ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేస్తారు. సో చూడాలి. మరి ఎలాగో మాధవన్ సీనియర్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ మహేష్ బాబు ఆబ్వియస్లీ ఇప్పుడు యంగ్గా కనిపిస్తాడు కాబట్టి దాంట్లో పెద్ద నో డౌట్. కానీ ఈ సినిమాలో మెయిన్గా హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేస్తున్నారు. బట్ కాకపోతే ఎస్ఎస్ఎంఈ 29కి ఒక 2-3 అవార్డుల కోసం డెఫినెట్గా ఒక స్కెచ్చే వేస్తున్నట్లు తెలుస్తుంది జక్కన్న. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఆ కంపెనీ ఏదైనా హాలీవుడ్ కంపెనీ డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే పార్ట్నర్షిప్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ RRR తోటి ఎక్కడికో వెళ్ళిపోయింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో కాబట్టి అంతే నమ్మకంతో ఆ సినిమా పార్ట్నర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మరి దీనికి కేఎల్ నారాయణ ఒప్పుకుంటాడా? అది కూడా ఫస్ట్ మెయిన్ ప్రొడ్యూసింగ్ని తీసేసి ముందు హాలీవుడ్ కంపెనీని పెడితే మేబీ లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. కానీ మొత్తంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే కనుక ఎస్ఎస్ఎంఈ 29కి ఇంకొక 2-3 అవార్డులు అయితే రావాలి. అండ్ ఫస్ట్ టైం ఇప్పుడు ఆస్కార్ కేటగిరీలో స్టంట్ విధానానికి ఇంకొక కొత్త అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. RRRలో కనుక ఆ అవార్డు ఉండుంటే, అంటే అప్పటికి ఆ అవార్డ్స్ వచ్చినప్పటికి కనుక ఆ కేటగిరీ ఉండుంటే మాత్రం డెఫినెట్గా ఇంకొక అవార్డు వచ్చేది RRRకి అన్న టాక్ కూడా నడిచింది. బట్ ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 కూడా కంప్లీట్గా యాక్షన్ ఎపిసోడ్స్ తోటి ఒక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తోటి రాబోతుంది. సో యాక్షన్కి సంబంధించినటువంటి సీన్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆస్కార్ కేటగిరీలో
స్టంట్ విధానానికి సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డ్ కేటగిరీ ఉంది. సో ఈ జోనర్లో కూడా ఒక అవార్డు అయితే డెఫినెట్గా ఎస్ఎస్ఎంఈ 29కి రాసి పెట్టుండొచ్చు. ఆ రేంజ్లో చక్కన్నా డైరెక్ట్ చేస్తారని టాక్ కూడా ఉంది. సో చూడాలి మరి ఇన్ కేస్ మరి దానికి ఒప్పుకుంటాడా లేదంటే వేరే టైప్లో వెళ్తారనేది తెలియదు. కానీ మరి ఈ అవార్డ్స్ మేబీ ఎస్పెషల్లీ ఆస్కార్ అవార్డ్స్ అనేది చాలా చాలా కీలకం సినిమాకి. ఎస్పెషల్లీ తెలుగు సినిమా చాలా రోజులు కొన్ని ఏళ్ల తర్వాత RRRలో నాటు నాటు సాంగ్ తోటి ఆ కళ అయితే నెరవేరింది. కానీ ఇప్పుడు యాక్షన్లు అండ్ దాని తర్వాత ఇంకా వేరే అదర్ కేటగిరీలలో ఆస్కార్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకునేది అయితే తెలియదు. కానీ మరి మొత్తం ఈ బాధ్యత అంతా ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ మీదే ఆధారపడి ఉంటుంది. సో మరి ఎస్ఎస్ఎంఈ 29 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.